జిల్లా రెబ్బెన మండలం ఫారెస్ట్ నర్సరీలో పనిచేస్తున్న కార్మిక పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ రెబ్బెన ఫారెస్ట్ కార్యాలయం ముందు ఏఐటీసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు ఉపేందర్ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు అవినీతికి, అక్రమాలకు, లంచాలకు అలవాటు పడుతూ కార్మిక వేతనాలు చెల్లించడంలో అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. నా బుక్కు పొడగొట్టిండు, నాకు మాత్రం నా కాలు అక్సెట్ అయింది, నాకు తోలలేదు సతీష్ సారు. ఆ పైసలు ఎట్టున్నాయో అవి బయటపడాలి. మరి ఆ పైసలు గవర్నమెంట్కి పోయినాయా? ఆ పైసలు ఏమైనాయో నాకు మాత్రం ఇప్పుడు ఆ సతీష్ సారు, నందిని మేడం, విష్ణయ్య అందరూ ఆ పైసలు ఏమైనాయో ఇప్పుడు బయటపడాలి. అయితే మేము ఇన్ని రోజులు 200 రూపాయలు మాత్రమే ఇష్టపడినా కూడా వీళ్ళు జీతాలు నెలకి ఇవ్వకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతాం. అయితే మేము నెల జీతాలు వెంటనే చెల్లించాలి, ప్లస్ ఇంకా మనకి జీతాలు కూడా అవి పెంచాలి. రేటు రోజుకు 600 రూపాయలు పెంచాలని. మీకు జనరల్ గా మీకు రేట్ ఎంత కట్టిస్తారో అసలు రేట్ ఎంత ఉండాలి? 250 రూపాయలు కట్టిస్తాం. ఇన్ని రోజులైతే 200కి చేసినాం. కొమరం జిల్లా రెబ్బెన ఫారెస్ట్ నర్సరీలో మార్చి నుంచి ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదు. ఇటు విషయం అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప వేతనాలు చెల్లించలేదు. దీంట్లో కార్మికులందరూ కూడా పస్తులు ఉంటూ తమ కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఫారెస్ట్లో అవినీతికి, అక్రమాలకు, కమిషన్లకు అలవాటు పడుతూ కార్మికులకు అన్యాయం చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిఎఫ్ఓ గారిని, జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెల 10వ తేదీన డిఎఫ్ఓ కార్యాలయాన్ని ఏఐటీ సదనంలో పెద్ద ఎత్తున ముట్టయిస్తామని కూడా ఈ సందర్భంగా డిఎఫ్ఓ కార్యాలయాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం.